మీ డ్రాయింగ్ కూడా ఇలా ఉందా? దాన్ని మీరు ఇలా చేద్దామనుకుంటున్నారా? సో, మీరు కరెక్ట్ వీడియోని క్లిక్ చేశారు. మీరు గూడా అందరిలాగానే ఫోన్‌లో నుంచి డైరెక్ట్‌గా చూసి డ్రా చేయడం స్టార్ట్ చేశారా? ఏ మెజర్‌మెంట్ తీసుకోకుండా? సో, అది తప్పు. సో, నా ఫస్ట్ బోనస్ టిప్ వచ్చేసి చూస్ గ్రిడ్ మెథడ్. గ్రిడ్ మెథడ్ అనేది చాలా ఈజీ, సింపుల్ బట్ టైమ్ టేకింగ్. దీంట్లో ఏంటంటే ఫస్ట్ మన పిక్చర్‌కి మనము గ్రిడ్స్ అప్లై చేసుకుంటాం యూజింగ్ గ్రిడ్ యాప్. ఆ తర్వాత సేమ్ గ్రిడ్స్ మనము మన డ్రాయింగ్ పేపర్ మీద కూడా డ్రా చేసుకుంటాం. ఆ తర్వాత మనం ఒక్కొక్క బాక్స్ని అబ్జర్వ్ చేస్తూ దాన్ని మనము మన డ్రాయింగ్ పేపర్లో రెప్లికేట్ చేయడానికి ట్రై చేస్తాం. అలా ప్రతి బాక్స్ అవుట్లైన్స్ని కనెక్ట్ చేసుకుంటూ వెళ్తే మన అవుట్లైన్ అనేది రెడీ అయిపోతుంది. ఇది చాలా ఎఫెక్టివ్ మెథడ్ అనమాట. దీనివల్ల మనకు అవుట్లైన్స్ అనేవి చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. అండ్ నేను పర్సనల్గా ఈ మెథడ్ యూజ్ చేసి ఒక 100+ రియలిస్టిక్ స్కెచెస్ అనేవి వేసి ఉంటా. సో మన నెక్స్ట్ పార్ట్లో మనం దీని కలరింగ్ ఎలా చేయాలనేది చూద్దాం. మన డ్రాయింగ్ పేపర్లో హారిజాంటల్ గాను వర్టికల్ గాను 2 సెంటీమీటర్స్ మార్క్ చేసుకోవాలి బోత్ సైడ్స్. ఆ తర్వాత గ్రిడ్ అనేది డ్రా చేసుకోవాలి. సో నా సెకండ్ బోనస్ టిప్ వచ్చేసి యూస్ లైట్ పెన్సిల్. చాలామంది గ్రిడ్ డ్రా చేయడానికి డార్క్ పెన్సిల్ యూజ్ చేస్తారు. దానివల్ల ఏమైతుందంటే మొత్తం అవుట్లైన్ అయినాక ఒకటి రబ్ చేయడానికి ప్రాబ్లం అవుతుంది. సెకండ్, అది సరిగా రబ్ అవ్వలేదనుకో ఫైనల్ స్కెచ్ చేసినాక మొత్తం షేడ్ చేసినాక ప్యాచెస్లా మిగిలిపోతాయి. అప్పుడు మీ ఫైనల్ స్కెచ్ మొత్తం ఖరాబ్ అయిపోతుంది. సో అందుకు మనము లైట్ పెన్సిల్ అనేది యూజ్ చేస్తాం. సో నా థర్డ్ బోనస్ టిప్ వచ్చేసి అబ్జర్వ్ సింగిల్ బ్లాక్. సో ఇది ఏంటంటే మనం డ్రా చేసేటప్పుడు ఒక గ్రిడ్ మీద ఫోకస్ చేయకుండా ఒక 2-3 గ్రిడ్స్ మీద కంటిన్యూగా ఫోకస్ చేస్తూ ఉంటాం. మనం ఐస్ అనేవి స్విచ్ చేస్తూ ఉంటాం. సో మనం డ్రా చేసేటప్పుడు సింగిల్ బ్లాక్ మీదనే కాన్సన్ట్రేట్ చేస్తే మన అవుట్లైన్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట.
సో నా 4th బోనస్ టిప్ వచ్చేసి టేక్ సమ్ బ్రేక్. మనం కంటిన్యూగా డ్రా చేసుకుంటూ వెళ్తే మన తప్పులనేవి మనకు కనిపించవు. సో మనం ఒక బ్రేక్ తీసుకుంటే సగం వేసినాక, లేదంటే మన ఇంపార్టెంట్ ఫీచర్స్ ఏవైతే ఉంటాయో ఐస్, నోస్, లిప్స్ అవి వేసినాక ఒక బ్రేక్ తీసుకొని మళ్ళీ వచ్చి చూస్తే మన తప్పులు అనేవి మనకు తెలుస్తాయి. ఇది నేను నా ప్యూర్ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను అనమాట. సో మన స్కెచ్ అనేది కంప్లీట్ అయిపోయింది. మీరు కూడా ఈ ట్యుటోరియల్ని ఫాలో అయ్యి డ్రా చేయడానికి ట్రై చేయండి. మీ డ్రాయింగ్ని నాకు ఇన్స్టాగ్రామ్ ఐడికి ట్యాగ్ చేయండి. సో నెక్స్ట్ పార్ట్లో మనం దీని కలరింగ్ ఎలా వేయాలనేది చూద్దాం. ఆ వీడియో నోటిఫికేషన్ మీకు రావాలనుకుంటే సో ఈ వీడియోని మన ప్రభాస్ ఫ్యాన్స్ అందరికీ షేర్ చేయండి. మీకు ఏ యాక్టర్ ఇష్టమో కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ వాళ్ళ డ్రాయింగ్ నేను వేస్తా. అంటిల్ దెన్ టేక్ కేర్, సీ యూ.